48,000 4,80,000 వస్తది. అంటే ఒక 5,00,000. అదే 5 ఇయర్స్‌కి ఏమవుతదంటే ఒక 25, 30 లాక్స్ 10%, 12% మీకు సీఆర్‌జీఆర్ వడ్డీ వచ్చినా గూడా మీకు దగ్గర దగ్గర ఒక 50, 60 లక్షలు అప్రాక్స్‌గా ఉంటాయి. మీరు సగం డబ్బు డౌన్ పేమెంట్ చేసుకున్నా, మిగిలింది లోన్ తీసుకున్నా, మీకు ఈజీగా ఈఎంఐ అది వెళ్ళిపోతది గదా! అట్లాగే ఒక కారు కొనుక్కోవాలనుకోండి. నెలకో 10,000 దాచుకోండి. ఒక 5 ఇయర్స్ పోస్ట్‌పోన్ చేసుకోండి. మీరు దాన్ని ప్రొక్యూర్ అయిన మనీని హ్యాపీగా డౌన్ పేమెంట్ సగం కట్టి, సగం ఈజీగా దాటేయొచ్చు కదా! ఇప్పుడు జపాన్ లాంటి దేశాలలో ప్రతిరోజు చిన్న చిన్న పిల్లలు ఉండే వాళ్ళ కోసం రోజు కన్నతల్లులు పెరుగన్నము కొద్దిగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని దాచిపెట్టుకుంటారంట. ఏ టైం సైరన్ మోగితే ఆ పెరుగన్నం తీసుకొని పరిగెత్తి బయటికి బిడ్డ పాపని తీసుకొని పరిగెత్తి వెళ్ళిపోతారు. అంటే అంత జాగ్రత్తగా ఆ దేశాలలో కూడా బతుకుతున్నారు. మనమేమిరా అంటే భారతదేశంలో మనకి ప్రకృతి కూడా ఎంతో సహకరిస్తోంది. కేవలం మనకొక విజన్ ఉండాలి. విజన్ ఉంటేనే మనం పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోగలుగుతాం. పాసివ్ ఇన్‌కమ్ లేకపోతే ఎల్లకాలం శక్తి ఉండదు గదా! వయసు మీరే కొద్దీ ఈ మనకి ధైర్యము, ఎనర్జీ అన్నీ పోతూ ఉంటాయి గదా! కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా వెల్త్ క్రియేషన్‌ని నెగ్లిజిబుల్ చేయకండి. ఎంతో కొంత నెలకి ఒక రూ. 1000 మీరు ఈటీఎఫ్స్‌లోనో గోల్డ్ చిన్న చిన్న అవి డిజిటల్ గోల్డ్ కూడా దొరుకుతది. దానిలో మీరు దాచుకుంటే రోజుకి కొంచెం దాచుకుంటూ వెళ్తే సారీ అండి నెలకి కొద్దిగా దాచుకుంటూ వెళ్తే మీకేమవుతది వెల్త్ కార్పస్ క్రియేట్ అవుతది. ఎప్పుడైతే కార్పస్ క్రియేట్ అవుతదో మీకు అనకూడదు గానీ హెల్త్, వెల్త్, ధైర్యం 3 వచ్చేస్తాయి. ఇక్కడ నల దమయంతి మీకందరికి తెలుసు. ఒక చిన్న కథ ఉంది అది చెప్తాను. ఏంటంటే ఆయన చాలా సుభిక్షంగా మంచి ధర్మవర్తనుడు, మంచి రాజనమాట. ఆయనకి ప్రకృతి గూడా సహకరించి సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉంటుంది ఆయన యొక్క దేశం. శనిదేవుడు గూడా ఎప్పుడు గూడా ఏదో ఒక టయాన ఆయన మనల్ని ఖచ్చితంగా నేర్పియడానికి వస్తాడు. శనిదేవుడు గూడా మంచోడే. మరి నిజంగా ఆయన మనల్ని మనలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీస్తాడు. కష్టాలు రాకుండా, కన్నీళ్లు రాకుండా ఏ జీవితం ఉండదండి. ఉండాలి. ఎగ్జామ్ లేకుండా నీకు ప్రమోషన్ ఎలా వస్తది? ప్రమోషన్ రావాలంటే ఎగ్జామ్ కావాలి గదా! థాంక్స్ టు ఎగ్జామ్ అని చెప్పండి. సరే శనిదేవుడు వచ్చి నలమహారాజు గారిని అడుగుతారు. ఏమని? స్వామి మరి మీరేమో గొప్ప మంచి రాజు, ధర్మంగా ఉండేవాళ్ళు మరి మిమ్మల్ని ఎప్పుడు పట్టుకోవాలా అని అడుగుతాడు. అప్పుడు నలమహారాజు అంటాడు, "ఈ వయసులోనే అంటే 30 ఆ ఏజ్‌లోనే నువ్వు పట్టయ్యా, నువ్వు పెట్టే ఆ ఈతి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు టాలరెన్స్ పవర్ ఉంటది. దాన్ని దాటే శక్తి గూడా ఉంటది. ఏజ్ దాటిపోయిన తర్వాత నువ్వు పడితే నేను తట్టుకోలేను నాయనా" అని చెప్పేసి ఆయన శరణు కోరుతాడు. సరే అని చెప్పేసి అప్పుడు ఆయన మిడిల్ ఏజ్ యువతలే ఆయన పరీక్ష చేస్తాడు. ఆయన గెలుస్తాడు. అంతా అయిపోతే అంతా సెటిల్డ్ కథ. అయితే దీనిలో ఏం నేర్చుకోవాలంటే, శక్తి ఉన్నప్పుడే లాంగ్ విజన్ ఉండి, వృద్ధాప్యానికి మనం ఇప్పుడే డబ్బులు దాచుకోవాలి. అది మనం నేర్చుకోవాల్సింది. ఏజ్ అంతా అయిపోయినాక అప్పుడు శని పట్టుకుంటే ఏం చేస్తావు? తట్టుకోగలమా? అప్పుడు ఎనర్జీ లేదు. డబ్బులు సంపాయలేం. ఎనర్జీ లేనప్పుడు, శక్తి లేనప్పుడు అనారోగ్యం వస్తే ఎవరు చూడరు. రూ. 10 ఉంటేనే పలకరిస్తారు. రూ. 10 లేకపోతే మన మొఖం గూడా చూడరు. ఇది రాసి పెట్టుకోండి. ఇది అందరూ చేసేదే. నేనేం కొత్తగా రాకెట్ సైన్స్ ఏం చెప్పట్ల. ఉంగరాలున్నమ్మ చెయ్యి మొత్తితే ఏం నొప్పుండదంట. ఉట్టి చేతితో మొత్తితే బాధగుంటదంట. వేమన శతకంలో గూడా ఉంది గదా! చెరువులో వాటర్ ఉంటే కప్పలొస్తాయి లేపోతే రావని. సో, వెల్త్ అనేది చాలా 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 మనకి చనిపోయే కాటి కాపరిదాకా పెట్టేదాకా డబ్బులే గావాల. మరి ఆ డబ్బుల్ని నువ్వు ఏమీ దాచుకోకుండా ఆ క్రెడిట్ కార్డులు మాయలో పడి ఉన్నవి రేపటి రోజుయి గూడా ఈరోజు వండుకొని తిని అప్పుడు అడిగితే ఎవరిస్తారు? సో, మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా
కొద్దిగా నెలకి కొంచెం దాచుకుంటూ, ఈ మిస్టేక్స్ ఏమన్నా చెప్పినా దయచేసి ఫర్గివ్ చేయండి. దానిలో ఏవి భూతద్దాలు పెట్టి వెతకద్దు. దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు గదా! నా లైఫ్‌లో నేను ఎట్లా అయితే బతికానో, ఎలా బతుకుతున్నానో అనేది అనుభవం మీద మీకు షేర్ చేస్తే అంతో కొంత ఉపయోగపడతదన్న ఉద్దేశంతోటే తప్ప ఇతరత్రా వేరే ఏది లేదు. ఫస్ట్ హెల్త్ చూసుకోండి. 2 మైండ్ సెట్‌ని ప్రశాంతంగా ఉంచుకోండి. 3 వెల్త్ క్రియేషన్ మాత్రం ఖచ్చితంగా మీరు చేసుకొనే తీరాలి. డబ్బు లేకపోతే దేనికి పనికి రాము. Be happy. God bless you all. Thank you very much. Bye.